టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. హీరో రాజ్ తరుణ్ తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, అబార్షన్ చేయించాడని, ఇప్పుడు వేరే హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడని లావణ్య అనే యువతి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ తో పాటు మరొక ఇద్దరిపై కేసు నమోదు అయింది. A1 గా రాజ్ తరుణ్, A2 గా మాల్వి మల్హోత్రా, A3 గా మయాంక్ మల్హోత్రాని చేర్చారు నార్సింగ్ పోలీసులు. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, మయాంక్ మల్హోత్రాపై 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా కంప్లైంట్ కాపీలో లావణ్య చాలా విషయాల్ని ప్రస్తావించింది. రాజ్ తరుణ్ తనకెప్పుడు పరిచయం అనే దగ్గర మొదలుపెట్టి ఇటీవల వరకు ఏం జరిగిందో వెల్లడించింది. 2008 నుంచి రాజ్ తరుణ్ కు లావణ్య పరిచయం ఉందని విచారణలో వెల్లడైంది. 2010లో లావణ్యకు ప్రపోజ్ చేశాడట రాజ్ తరుణ్. 2014లో రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడని లావణ్య వెల్లడించింది. రాజ్ తరుణ్ మా కుటుంబం అన్ని విధాలా ఆదుకుంది. రాజ్ తరుణ్ కు ఉన్న ఆర్థిక సమస్యల మొత్తాన్ని మా కుటుంబం భరించిందని లావణ్య చెప్పింది. రాజ్ తరుణ్ కు ఇప్పటి వరకు 70 లక్షల రూపాయలు ఇచ్చాము. రాజ్ తరుణ్ కుక్కల కారణంగా 6 సంవత్సరాల్లో 6 ఇళ్లు మారాల్సి వచ్చిందని వెల్లడించింది. 2016లో నేను గర్భవతిని అయ్యాను. 2వ నెలలో నాకు సర్జరీ చేశారని అన్నారు. నా హాస్పిటల్ బిల్స్ అన్ని రాజ్ తరుణ్ చెల్లించాడు. జనవరిలో నేను యుఎస్ నుంచి తిరిగి వచ్చానని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నన్ను పోలీసులు అరెస్టు చేశారు. నాపై డ్రగ్స్ కేసు ఉందంటూ తప్పుడు ఆరోపణలతో పోలీసులు నన్ను రిమాండ్ చేశారని తెలిపారు. 45 రోజులు నేను జైల్లో ఉన్నాను. రాజ్ తరుణ్ తో పాటు మాల్వి మల్హోత్రా ఇద్దరు కలిసి నన్ను ఇరికించారని ఫైర్ అయ్యారు.